సరే అయితే అప్పట్లో గాంధీ అంబేద్కర్ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఇది కేవలం వ్యక్తిగత విభేదాలుగా చూడాలా, లేదంటే ఆలోచన విధానాల్లో తేడాగా చూడాలా? అసలు గొడవ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు గాంధీ అంబేద్కర్ మధ్య చాలా చాలా గొడవలు ఉన్నాయి అనేది మనకు చూపిస్తారు. ఈవెన్ అంబేద్కర్ మూవీలో కూడా గాంధీని ఒక సస్పిషియస్గా చూపిస్తారు. ఈవెన్ అంబేద్కర్ ఎప్పుడు కూడా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడిన చక్కగా ఇప్పుడు కూడా వీడియోలు వస్తాయి. ఎస్, అంబేద్కర్ గాంధీకి వ్యతిరేకంగా చాలా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించారు. ఆయన తిట్టారు. ఆయన అయితే తిడతాకు ఒకటే పదం ఉపయోగించాడు. ఏంటో తెలుసండి, ఏంటంటే మహాత్ములు, భారత సంస్కృతిలో చాలామంది మహాత్ములు వచ్చారు, అవతార పురుషులు వచ్చారు, ఈ మహాత్ముడు మాకు అవసరం లేదు, మమ్మల్ని మేము రక్షించుకుంటామని తిడతాడు. ఆయన చాలా పెద్ద పదాలు ఉపయోగిస్తాడండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గాంధీ బుక్కుల్ని పూర్తిగా చదివి నేను మాట్లాడుతున్నా, అంబేద్కర్ బుక్కుల్ని పూర్తిగా చదివి నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ మై ట్రూత్, ఆయన యొక్క లూయిస్ ఫిషర్ రాసిన బుక్లో, ఏది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివే బుక్లు కాదండి, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆయన హిందూ స్వరాజ్ ఇవన్నీ తీయాలి, హరిజన్లో ఉన్న ఆర్టికల్స్ బయట తీయాలి. ఇక అంబేద్కర్ యొక్క మై వేసా, వెయిటింగ్ ఫర్ వేసా అనేది, తర్వాత ఆయన క్యాస్ట్ జెనిసిస్, ఇది అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఈ బుక్లు మనం తీయాలి. ఇవన్నీ తీసుకుని మనం మాట్లాడాలి భారత సంస్కృతి మీద అవగాహనతో. ఇవన్నీ తీసుకున్న తర్వాత అంబేద్కర్ హరిజనోద్ధరణ అనేది జాగ్రత్తగా గమనించండి. అంబేద్కర్ యొక్క ఎస్సీ కులస్తులను బయటికి తీసుకురావడానికి ఆయన చేసిన పోరాటాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. అంబేద్కర్ రాజ్యాంగ రచనకి ఎవరు ఆపర్చునిటీస్ ఏం చేశారు, అలా రాసేటప్పుడు గాంధీ, నెహ్రూలు ఇంటర్వ్యూన్ అయ్యారా, ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుంటే నేను ఒకటే చెప్పగలుగుతాను, గాంధీ అంబేద్కర్ మధ్య చాలా ఒక టాసిట్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఒక టాసిట్ ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉంది. అదేంటి, ఎందుకు అంటే ఇద్దరు మేధావులే, ఇద్దరు భారత సంస్కృతిని సమూలంగా మార్చిన మహాత్ములు అనమాట. ఇద్దరికిద్దరు అవతార పురుషులే, ఇద్దరికిద్దరు. అలాంటి అవతార పురుషుల లక్ష్యం ఏంటో తెలుసా? భారత సంస్కృతిని ఉద్ధరించడం, భారత సంస్కృతిలో చెడునంతా పక్కన పడేయాలి. ఇప్పుడు గాంధీ ఆ విషయంలో అందరూ అంటారన్నమాట, కాశీ వెళ్ళి ఎవరైనా కాశీని తిడతారండి? కాశీ వెళ్ళి మురుకుంటే, ఈ మురుకున్నా దీన్ని తిట్టకూడదని పూజారంటే, ఈ మురికి కాశీలో ఉన్న ఎక్కడున్నా నేను తిడతానంటాడు గాంధీ అనమాట. అంతటి హేతుబద్ధత ఉంటుంది ఆయన, గుర్తుపెట్టుకోండి. ఆయన అంత తక్కువగా అంచనా వేయకండి. హరిజనోద్ధరణ ఆయన ఇంకోటికి ఇస్తాడు. ఇప్పుడు హిందూయిజం మీకు బతకాలంటే క్యాస్టిజాన్ని ఆపండి, క్యాస్టిజమే కావాలంటే హిందూయిజం చచ్చిపోద్దని ఆయన చెప్తారండి. అందుకని చెప్పులు రాళ్ళు వేసి కొడతారు ఆయన మొత్తం 20,000 మైళ్ళు తిరిగేటప్పుడు. కానీ ఇక్కడ గాంధీ, అంబేద్కర్ ఏంటంటే డైరెక్ట్ అటాక్ చేసేస్తూ ఉంటారు. అంబేద్కర్ ఇద్దరు లక్ష్యం ఒకటే, క్యాస్టిజం పోగొట్టాలి, కానీ మార్గం వేరంతే. ఫైనల్గా స్వతంత్రోద్యమం సిద్ధించి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన కమిటీ చేసేటప్పుడు గాంధీ సలహాతో నెహ్రూని రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుని చేస్తాడు. తర్వాత రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ని ఇది చేయండి అని గాంధీ, నెహ్రూలు ఇంటర్వ్యూన్ కారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి చెప్పకుండా ఒక్క మినిస్టర్ ఏం మాట్లాడడానికి ఉండదు. కానీ రాజ్యాంగం భారత సంస్కృతిని ఇంకా 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు పరిపాలించే రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు రాజ్యాంగ పరిషత్తులు అంబేద్కర్ మాట్లాడినప్పుడు నెహ్రూ ఇంటర్వ్యూనట్టని ఎవరైనా తీసుకురండి. గాంధీ తరపున మాట్లాడే సి రాజగోపాలాచారి ఎవరైనా మాట్లాడారేమో చూడండి. అంబేద్కర్కి పూర్తి స్వతంత్రం తేవడం వరకే ఒక ఎత్తు అయితే, స్వతంత్రం తెచ్చిన తర్వాత దాన్ని రాజ్యాంగాన్ని తయారు చేసుకుని భారత పరిపాలన ఎలా చేసుకోవాలని నిర్ధారించింది అంబేద్కర్. స్వతంత్రం తెచ్చింది గాంధీ, స్వతంత్రం తెచ్చిన తర్వాత ఇండియాని రూల్ చేస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఇప్పుడు గాంధీకి అంబేద్కర్కి గొడవలు ఉన్నాయంటే ఏదో మన మార్గం. ఇప్పుడు మన తల్లిదండ్రులు తిట్టుకుంటారు, మన ముందే తిట్టుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు శత్రువులు అని ఎవరైనా చెప్తారండి? వాళ్ళ లక్ష్యం, తల్లిదండ్రుల లక్ష్యం ఉద్ధరించడం, కుటుంబాన్ని, పిల్లలను ఉద్ధరించుకోవడం, చక్కటి జీవనం. వీళ్ళు కూడా ఏంటంటే భారత ఉద్ధరణ, భారత పిల్లలంటే అందరూ ఈక్వాలిటీని ఇవ్వడం. ఇలా తల్లిదండ్రుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే వాళ్ళ శత్రువులని మన ముందే తిట్టుకున్నారు కదా, మరి శత్రువులు అంటారండి ఎవరైనా? ఇలా ఉంటుంది అనమాట మార్గం. లక్ష్యం ఒకటే, భారత సజీవ సంస్కృతిని సజీవం చేయడం, ఉద్ధరించడం, చెడును పోగొట్టి. కానీ మార్గాలు వేరుంటాయి కాబట్టి మనకి కనపడతాయి. ఈ మార్గాలు ఉన్నప్పుడు తల్లి తిట్టినప్పుడు అది రికార్డ్ చేసుకుని తండ్రిని విడాకులు ఇచ్చేసిందని మనం ఫ్యూచర్ జనరేషన్ చెప్పినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళు భేదాభిప్రాయాలు చెప్పిన రికార్డులు చేసుకున్నప్పుడు అన్నీ వినిపిస్తూ ఉంటాయి.
నేను ఒక్కటే చెప్తున్నా, అంబేద్కర్ని గాంధీని పూర్తిగా విశ్లేషించి భారత సంస్కృతిని విశ్లేషించి నా పరిధిలో నేను తర్వాత స్వతంత్రోద్యమాన్ని అసలు ఒరిజినాలిటీకి వెళ్ళి పబ్లికేషన్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత నాకు అవగతం అయింది ఏంటంటే గాంధీ అంబేద్కర్ మధ్య దెర్ వాజ్ ఎ టాసిట్ అండర్స్టాండింగ్ అండి. అందుకే స్వతంత్రం తేవడం వరకు గాంధీ, స్వతంత్రం తెచ్చిన తర్వాత దాన్ని ఎలా పరిపాలన చేయాలో నిర్ధారించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగం అన్నమాట. ఈ విధంగా గాంధీ అంబేద్కర్ల మధ్య అద్భుతమైన అండర్స్టాండింగ్ ఉంది. ఎవ్వరు ఏది ఏంటంటే రాజకీయాలు లెఫ్ట్ రైట్లు ఈ ఐడియాలజీలు ఇష్టం వచ్చినట్టు వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు అంతే. చక్కగా అంబేద్కర్ నుంచి ఆయన క్రమశిక్షణ, ఆయన జ్ఞానం అనే సందేశం ద్వారా, జ్ఞాన ఖడ్గం ద్వారా, క్రమశిక్షణ ద్వారా దేన్నైనా అధిగమించగలిగామనే విషయాన్ని దళితులు అవగాహన చేసుకుని ఆయన జ్ఞాన మార్గంలో వెళ్ళి పోరాట తత్వంలో వెళ్ళి వాళ్ళు ఇప్పుడు కుల వివక్షతని మొత్తం పోగొట్టాలి, కావలసిన అన్ని పరిస్థితులు ఉన్నాయి, మనమే తీసుకోవడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఈ విధంగా భారత జాతి ముందుకెళ్ళాలి. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాస్టిజం అడ్డొచ్చింది అనుకోండి, భారతకు అపఖ్యాతి పోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా గాంధీ అంబేద్కర్ బాటలో మనం ముందుకెళ్ళాలి.